ఇక్కడ అటవీ ప్రాంతంలాగా భలేగుంది అసలుకి లొకేషను. ఇక్కడ నుండి సరదాగా అలా అలా చూసుకుంటూ స్లోగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము నేను, కార్తీక్. అసలుకి ఆ రూట్ కానీ అడవిలో ఒక యాక్షన్ మూవీ తీస్తే ఎలా ఉంటుంది, ఫ్యాక్షనిజం పాత సినిమాల్లో ఉంటాయి చూడు, నక్సల్స్ వస్తారు మధ్యలో నుండి బాంబులు పెడతారు లేపుతారు, అలాంటి సీన్లు గుర్తొచ్చాయి అక్కడికి వెళ్ళంగానే. బేర్ గిల్స్ వీళ్ళంతా గుర్తొచ్చాడు. జాక్ స్పారో గురించి, బేర్ గిల్స్ గురించి మాట్లాడుకున్నాం ఈ కొండలు చూడంగానే. అతను సముద్రపు దొంగ అయితే మనం కొండల మీద ఉండే ఇలా బేర్ గిల్స్ గురించి డిస్కషన్ చేసుకుంటూ వెళ్ళాం. ఓ మై నేమ్ ఈజ్ బేర్, మై నేమ్ ఈజ్ గిల్స్, మై నేమ్ ఈజ్ జాక్ అనుకుంటూ సరదాగా ఇద్దరం అలా అలా ముందుకు వెళ్ళిపోయాం. వచ్చేసింది గుడి, ఆ పైన కనపడుతుంది కదా గుడి, చూడండి డౌన్గా ఉంటుంది. ఇంక ఇక్కడ నుండి కొండ నుండి దిగాలి మళ్ళీ ఇక్కడికి డౌను. ఇక్కడ అన్ని సత్రాలన్నీ కట్టేశారు. అంటే తెలుసు కదా సత్రాలు అంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క బిల్డింగ్ కట్టుకుంటారు. ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ ఉండొచ్చు అనమాట. ఎక్కడైనా ఉండొచ్చు, కాకపోతే నీట్గా ఉంచుకోవాలి సత్రాలని. ఏదైనా ఫెస్టివల్స్ జరిగినప్పుడు అందరూ ఉండటానికి ఏదైనా బట్టలన్నీ తీసుకెళ్తారు కదా, అక్కడ నైట్ బాగా జాతరలాగా చేస్తారు అప్పుడు ఉండటానికి. నరసింహస్వామి తిరునాళ్ళకి స్టార్టింగ్ ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ ట్రాక్టర్ మీద జనాలు అందరూ వచ్చాడు. ఇక్కడ సందడిగా కొన్నేరు దగ్గర అందరూ స్నానాలు చేసేవాళ్ళు, కాళ్ళు కడుక్కొని టెంపుల్కి వెళ్ళేవాళ్ళు అందరూ. ఇక్కడ చూడండి గుండు చేయించుకొని స్నానం చేస్తున్నాడు కన్నా. ఇక్కడ కార్తీక్ అదిగో తెలిసినన్న హాయ్ చెప్పాము, హాయ్ చెప్తున్నాడు అన్న కూడా. సరదాగా అలా కూర్చొని వీడియో కోసం అలా దిగామన్నమాట. మీరు కూడా ఒకసారి వెళ్ళండి, ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఎంజాయ్ చేయండి. అసలుకి క్లైమేట్ బాగుంటుంది, ఫస్ట్ మైండ్ పీస్ఫుల్గా ఎంజాయ్గా ఉంటుంది. అసలుకి అక్కడికి వెళ్ళంగానే గుడికి వెళ్ళటానికి నడక మార్గం అనమాట, మెట్లు అవి. మేము వీడియో కోసం అనేసి ఈ రోడ్డు కూడా చూపించడానికి దీని మీద నుండి రోడ్డు మీద తార్ రోడ్డు మీద వెళ్ళాము. అంటే మెట్ల దగ్గర నుండి తార్ రోడ్డు వేశారు, కొండ నుండి కింద నుండి కొండపై వరకు కూడా మట్టి రోడ్డే ఉంది. కొంచెం రోడ్డు బాగలేదు, వాటర్కి కోసుకుపోయింది అనమాట వర్షాలు పడి. జాగ్రత్తగా ఎవరైనా వెళ్ళేవాళ్ళు. ఈ రోడ్డు మటుకు బాగుంది. ఇదిగోండి పెద్దోళ్ళు మోకాళ్ళు లొంగని వాళ్ళు కొంచెం మెట్లు ఎక్కలేరు కాబట్టి ఇలా ఇలా ఈ రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు సరదాగా. చూడండి వచ్చేసాం దగ్గరికి. ఇది కొంచెం దగ్గరే, కాకపోతే మెట్లు స్టెప్స్ ఇంకా దగ్గర, కాకపోతే స్టెప్స్ అలవాటు ఉంటే ఎక్కేయచ్చు. మేము వీడియో పర్పస్ మీద కొంచెం ఇలా వచ్చేసాము. ఆల్రెడీ కొంత దూరం నడిచాము మట్టి రోడ్లో, ఆల్రెడీ కార్డియో వర్క్ చేసేసాము. జిమ్ ఎగతాలు చేస్తున్నాడు మా వాడు, చెయ్యి కార్డియో వర్క్, కరగాలి, ఫ్యాటు ఉన్నది మొత్తం పోవాలి మొత్తం అని. చూడండి సరదాగా ఇక్కడ కూర్చొని భోజనాలు తింటున్నారు. గుడికి వచ్చేసాము. ఇక్కడికి రాగానే మనం ఎప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్లో ఉంటాం కదా, ఇక్కడ కనపడంగానే అన్న టెంకాయలు ఏడమ్ముతారంటారు సరదాగా. చూడండి టెంపుల్ అసలుకి చాలా లుకింగ్ ఉంది కదా, కలర్ వేసేసారు మొత్తం నీట్గా. ఆంజనేయ స్వామి విగ్రహం, ఒంటికన్ను ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్ అండి. ఒంటికన్ను ఉన్న ఆంజనేయ స్వామి చాలా పవర్ఫుల్గా ఉంటారు, ఎక్కడున్నా సరే సైడ్కి ఉంటారు. స్వామి టెంపుల్ చూడండి కొండ మీద. ఎంట్రీ లోపల వీడియో తీయకూడదు, అందుకని చెప్పేసి నేను వీడియో లోపల తీయలేదు. లోపల వీడియో తీస్తే చాలా తీయకూడదు కూడా, మనం పర్మిషన్లు ఉండవు వాటికి. చూడండి లొకేషన్ ఇది. గుడి ముందు ముఖద్వారం నుండి ఇక్కడ కింద గోపురాలు అవి ఉన్నాయి కదా, సత్రాలు అవి. ఇక్కడ ఇది ముఖద్వారం మెయిన్ది. ఇవి కింద స్టెప్స్ మీద నుండి వచ్చే వాళ్ళు వస్తున్నారు ఇలా. చూడండి రెండు పక్కనే తార్ రోడ్డు, స్టెప్స్. చూడండి మళ్ళీ ఒకసారి ఎంట్రీ నుండి తీసుకొని వచ్చాను ముఖద్వారం నుండి. ఆంజనేయ స్వామిని మళ్ళీ ఈ సైడ్ నుండి చూడండి ఒకసారి. ధ్వజస్తంభము, టెంపుల్ కూడా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ నుండి తీశాను ఇలా సైడ్గా. మనోడు కార్తీక్ హీరో మాదిరి ఒక సినిమాలో ఏదో ఒక రోజు ఒక సైడ్ క్యారెక్టర్ తెప్పియాలి మనోడికి కూడా. మంచి యాక్షన్ మూవీలో గట్టిగా జిమ్ చేస్తాడు. చింటూ గడు ఇక్కడ పడుకున్నాడు. మళ్ళీ స్వామి ఇక్కడ నుండి తీశాను కొంచెం. చూడండి లోపల చాలా కూల్గా ఉంటుంది ఈ టెంపుల్లో. చూడండి బ్యాక్ కొండలు ఉన్నాయి, గుడి వెనక మాలిన కొండలు ఇవి. చూడండి అసలుకి క్లైమేట్ అసలు మామూలుగా ఉండదు. ఆ కొండలు అవి కనిగిరి కొండలకి అటాచ్ అయి ఉంటాయి. ఈ కొండ మొత్తం బారు కనిగిరి వరకు ఉంటాయి. ఇంక ఇలా చూడండి ఇవన్నీ కింద. ఇంకా వచ్చేసాము ఇలా సరదాగా అలా 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 ఇక్కడ నుండి ఇంకా కిందకి వెళ్దాం అనుకుంటున్నాం. అంతలోకి ఇక్కడ వాటర్ గొంతు ఒకటి ఉంది పక్కనే, దాన్ని వీడియో తీయడానికి వెళ్ళాను. మళ్ళీ వాటర్ ఉన్నాయి, తమ్ముళ్ళు వీడియో తీస్తూ ఉంటే నేను కూడా వెళ్ళి అక్కడ మీకు వీడియో తీశాను. వాటర్ని చూపిస్తాను చూడండి. అసలుకి క్లైమేట్ మటుకు ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఫ్రీ టైంలో, అది వర్షాలు పడి ఇలాంటి టైంలో వెళ్తే కొంచెం క్లైమేట్ బాగుంటుంది.
అసలుకి చూడటానికి ఇంకా అవసరం లేదు. నవంబరు, డిసెంబర్ వరకు కూడా వెళ్ళొచ్చు. వర్షాలు పడ్డప్పుడు ఇంకా గ్రీనరీ ఇంకా పెరిగిద్ది కదా. కాకపోతే రోడ్లు బాగుండవు నాకు తెలిసి. పైకి ఎక్కేటప్పుడు గుడి ప్రదేశం మటుకు ఎక్సలెంట్గా ఉంటుంది. సాటర్డే వెళ్ళండి. సాటర్డే వెళ్తే పూజలు జరుగుతూ ఉంటాయి. ఓకేనా. స్వాములు అందరూ ఉంటారు, వేటకులు కోసుకునే వాళ్ళు అంతా అందరూ వచ్చేస్తారు. ట్రాక్టర్ల మీద పైకి వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి మీరు. ఇవ్వండి సత్రాలన్నీ ఇవన్నీ బాగున్నాయి, నీట్గా ఉన్నాయండి. చూడండి, ఇవి స్టెప్స్ మార్గం. మళ్ళీ చూసుకోండి ఒకసారి. రూట్ భలేగా ఉంటుంది. అసలు క్లైమేట్ మెయిన్ ఇంపార్టెంట్ అండి అక్కడ. మీరు చూడండి వెళ్ళి అసలుకి ఆ వాతావరణంలో భోజనాలు వండుకొని తింటే ఎలా ఉంటుంది. ఇక్కడ అందరూ వచ్చారు, చుట్టాలు అందరూ వచ్చారట్టుంది. వాళ్ళందరూ అక్కడ చూడండి మటన్ కోస్తూ ఉన్నారు. ఇక్కడ కోసేవాళ్ళు, అక్కడ వండేవాళ్ళు బిజీగా వెళ్ళిపోయారు. ఇది మర్రిపూడికి వెళ్ళే రూట్ అండి. ఇటు నుండి కొండ మనం పొదిలి కమ్మాలపాడు నుండి ఎలా అయితే వెళ్ళామో ఇప్పుడు అటు మర్రిపూడి నుండి ఈ రూట్కి రావచ్చు. నేను ఈ రూట్ కూడా చూపిస్తున్నాను మీకు కొంతవరకు. చూడండి, బ్యాక్ సైడ్ టెంపుల్ ఉంది ఇక్కడ. అసలుకి ఇది కూడా ఇక్కడ ఏదో కట్టడానికి ప్లాన్ చేశారు, అందుకే సదును చేశారు కొండని బాగా. అక్కడ ఏదో సత్రం కట్టుకునేటట్టుంది. ఎవరో వాళ్ళ క్యాస్ట్కి సంబంధించిన సత్రం ఎవరైనా కట్టుకోవచ్చు. ఏ క్యాస్ట్ అయినా సరే దేవుడి దగ్గర వాళ్ళు, దేవుడికి సేవ చేసేవాళ్ళు ఎవరైనా సరే అక్కడ సత్రాలు కట్టుకోవచ్చు అండి. దేవుడి పూజలో నిమగ్నమయ్యే వాళ్ళు ఎవరైనా సరే, ఒక్కరు అనేది ఏం లేదు. ఆ ప్రదేశం అందరిది, దైవంతో అందరూ సమానులు ఎక్కడ కొండ మీద. చూడండి, ఇక్కడ నుండి ఒకసారి మళ్ళీ టెంపుల్ చూపిస్తాను. ఇది మర్రిపూడి నుండి వచ్చే రూట్ నుండి టెంపుల్ అండి. ఇందాక అటు సైడ్ నుండి వచ్చేటప్పుడు చూసిన టెంపుల్ వచ్చేసి అది పొదిలి కమ్మాలపాడు రూట్ అండి. ఇది రెండు మళ్ళీ ఈ రూట్లు కూడా కొండ కింద రెండు అటాచ్ అయ్యే ఉన్నాయి. మీరు అసలుకి భయపడాల్సిన అవసరమే లేదు. అక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక 2-3 కిలోమీటర్స్ లోపే మీరు మళ్ళీ అటాచ్ రోడ్ని కలుసుకుంటారు.